హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కి సంబంధించి మరికొన్ని డిస్ట్రిక్ట్‌లలో జాబ్స్ అనేది అప్లై చేసుకోవడానికి అనేబుల్ అయ్యాయి. ఇప్పుడు మనకి నిజామాబాద్‌లో ఈ రోజు నుంచే మనం అప్లై చేసుకోవడానికి డేట్ అనేది ఇచ్చారు. స్టార్టింగ్ డేట్ అప్లికేషన్‌ది. అదేవిధంగా క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే 23 జులైలో మనకి క్లోజ్ అయిపోతుంది. అప్పటిలోపు ఎవరైనా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి నేను ఫుల్ వీడియో క్వాలిఫికేషన్‌కి సంబంధించి ప్లస్ సాలరీకి సంబంధించి అంతా కూడా మీకు వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారైతే చెక్ చేయండి. ఇక దీంట్లో మీకు వ్ టీచర్ జాబ్స్ ఎన్నున్నాయి, హెల్పర్ జాబ్స్ ఎన్నున్నాయి అనేదైతే ఈ వీడియోలో చూద్దామండి. మినిమమ్ మీరు ఇంటర్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి. టీచర్‌కైనా, హెల్పర్‌కైనా. హెల్పర్‌కి మాత్రం ఇంటర్ క్వాలిఫికేషన్ లేకపోయినా 10థ్ ఉంటే సరిపోతుంది. మీకు మీ లొకేషన్‌లో, మీ గ్రామంలో మీరైతే అక్కడ రెసిడెంట్స్‌గా ఉండాలి. దీనికి మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే, మీరు ఎక్కడైతే అంగన్వాడీ ఉందో ఆ రెసిడెన్సీలో మీరు నివసిస్తూ ఉండాలి. నివసిస్తూ ఉంటేనే మీకు ఇవ్వడమైతే జరుగుతుంది. మొత్తం 100 మార్క్స్‌కి మనకి ఈ పోస్ట్‌లలో తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇంటర్ మార్క్స్ అనేది 70%. 70% ఇంటర్ మార్క్స్ కాలిక్యులేషన్ చేస్తారు వచ్చిన అప్లికేషన్‌లో. అదేవిధంగా మీకు నెక్స్ట్ అనాథలైనా లేకపోతే విడోస్ ఎవరైనా ఉన్నా వీళ్ళకి కూడా పాయింట్స్ అయితే యాడ్ చేస్తున్నారు. అది ఫుల్ డీటెయిల్ వీడియో మీకు అందించాను. ఆ వీడియోని డిస్క్రిప్షన్‌లో ఇస్తా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీకు టీచర్ పోస్టులు ఎన్నున్నాయి అనేదైతే ఇక్కడ చూద్దాము. మొత్తం ఇక్కడ వేకెన్సీస్ ఎస్ ఆర్ నో అనేదైతే ఇచ్చారు కదా! ఇదా ఏడబ్ల్యూటీ అంటే మీకు టీచర్ అని అర్థమండి. ఏడబ్ల్యూహెచ్ అంటే హెల్పర్ కిందకైతే వస్తాయి. ఇక్కడ టీచర్ పోస్ట్ అనేది ఇక్కడ అంతా కూడా లిస్ట్ చూడండి. ఆర్మనూర్‌లో మొత్తం ఈ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ అంగన్వాడీ నేమ్స్ ఇక్కడ అంగన్వాడీ నేమ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఏదైనా అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. ఫ్రీగా అప్లై చేసుకోవచ్చండి. మీరు ఎలాంటి ఫీజు కూడా పే చేయాల్సిన అయితే అవసరం కూడా లేదు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి. మీకు సెలెక్షన్ చేసి సెలెక్షన్ లిస్ట్ అనేది మళ్ళీ పెడతారు. మీకు ఏ అప్డేట్ అయినా గానీ మీకు ఛానల్‌లో నేను అందిస్తూ ఉంటాను. మీరు ఛానల్‌ని ఫాలో అయ్యారనుకోండి మీకు క్లియర్‌గా అన్ని వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఎవ్రీ అప్డేట్ అనేది మీకు ఫస్ట్‌గా అందుతుంది. ఇక్కడ చూడండి ఏ క్యాస్ట్ వాళ్ళకి పోస్ట్ ఇచ్చారు అనేది కూడా చూసారు. ఇక్కడ ఓసీ వాళ్ళకనేది ఉంది. సిర్పూర్ 2లో ఓసీ వాళ్ళకుంది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ మీకు ఏదైతే ఇక్కడ ఇచ్చారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇక్కడ బీసీసీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి ఉంది ఇక్కడ. ఎస్సీ సెకండ్ కేటగిరీ. ఇక్కడ ఏ క్యాస్ట్‌కి రోస్టర్ లిస్ట్ అండి ఇది. ఏ క్యాస్ట్‌కి ఉందో ఆ క్యాస్ట్‌కి ఇస్తారు. ఈ రోస్టర్ లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోండి. మీరు చూసుకొని ఇక్కడ ఎస్ అనేది ఉంటేనే టీచర్ వేకెన్సీలో ఇక్కడ మనకి ఎస్ అని ఉంటే ఈ పోస్ట్ ఉన్నట్టు. ఇక్కడ నో అని ఉంది కాబట్టి ఇక్కడ హెల్పర్ పోస్ట్ అనేది ఇక్కడ లేదు. అవైలబుల్‌గా లేదు. టీచర్ మాత్రమే ఉంది అనేది మీరు ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. మీకు జూలై వరకే ఉంది. ఇది నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన రోస్టర్ లిస్ట్. మీరు ఒకసారి రోస్టర్ లిస్ట్ చెక్ చేయండి. చెక్ చేసి మీకున్నటువంటి అంగన్వాడీ ఐడీ నెంబర్ ఇది. అదేవిధంగా అంగన్వాడీ నేమ్ చూసుకొని ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ హెల్పర్స్ కూడా చూడండి. నిజామాబాద్‌లోనే హెల్పర్స్ భీమ్‌గల్‌కి సంబంధించి హెల్పర్స్ పోస్టులున్నాయి. ఇక్కడ టీచర్ పోస్టులు లేవు. హెల్పర్ పోస్టులున్నాయి. హెల్పర్‌కి సంబంధించి మొత్తం ఎస్టీ వాళ్ళకే ఉన్నాయండి ఈ పోస్టులన్నీ. ఎస్టీ వాళ్ళకున్నాయి కాబట్టి మీరు ఒకసారైతే చూడండి. ఇక్కడ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఇక టీచర్ పోస్ట్ అనేవి ఇక్కడ లేవు. ఇక్కడ హెల్పర్స్ మాత్రమే ఉన్నారు. హెల్పర్ కూడా ఎస్టీ వాళ్ళకే ఇస్తున్నారు. ఇది నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఉంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి అనేది కూడా వీడియో పెట్టాను. ఆ వీడియోని కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారైతే చెక్ చేయండి. మీరు చెక్ హియర్ అనేదైతే ఇచ్చారు కదా! ఇక్కడ మీకు లాస్ట్ డేట్ అనేది మీకు ఇక్కడ ఇస్తారు. ఎంపిక చేసే విధానం కూడా ఇక్కడ మీకు మెరిట్‌లో నుంచి
70 మార్క్స్ తీసుకుంటారు. ప్రత్యేక కేటగిరీ వితంతువులకి 5 మార్క్స్, అనాథలకి 10 మార్క్స్, దివ్యాంగులకు 5 మార్క్స్ అంటే 70 మార్క్స్‌కి ఇవన్నీ యాడ్ చేస్తారు. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా 10 మార్క్స్‌కైతే ఉంటుంది. ఇక్కడ ఒరిజినల్ ధృవీకరణ పత్రము ఐసీడీఎస్ కార్యాలయంలోని మీరు 27/7/2026 నుంచి 5/8/2026 వరకు అన్ని కార్యాలయాల్లో పని వేళల్లో ఒరిజినల్ ధృవీకరణ పత్రాన్ని పరిశీలనకు సమర్పించవలెను అని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చూసుకోండి. మీకు ఏజ్ లిమిట్ కూడా 18 నుంచి 35 ఇయర్స్ మాత్రమే ఉండాలి. మీరు అక్కడ స్థానికంగా ఉండి తీరాలి. ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఇక మీకు ఇక్కడ మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ని ఇక్కడ 27th రోజు మీరు ఇక్కడ చెక్ చేయించుకోవాలి. ఒరిజినల్ పరిశీలన సమర్పించాలి అనేదైతే ఇచ్చారు. లేని యెడల దరఖాస్తు అనేది పరిగణలోకి తీసుకోబడదు అని కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. అందుకని మీరు ఏ రోజంటే మీకు ఇక్కడ ఇచ్చారు కదా 27th రోజు 27 జూలైకి మీరు తీసుకొని వెళ్ళి అక్కడ ఆఫీస్‌లో అనేది ఇవ్వండి. ఐసీడీఎన్ ఆఫీస్‌లో మీరు ఇవ్వండి. ఇది నిజామాబాద్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించినవి. అదేవిధంగా మీకు ఇక్కడ మనకి ఆల్రెడీ నేను పెద్దపల్లికి సంబంధించి అవన్నీ కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ మీకు థర్డ్ రోజు మనకి వచ్చినటువంటి కొత్తగూడెంకి సంబంధించింది చూడండి. కొత్తగూడెంలో ఇంకా మనకి ఏ పోస్టులు ఉన్నాయి రోస్టర్‌వి చూసుకోండి. ఆయా పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఎస్టీ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో టీచర్ పోస్టులు ఇక్కడైతే టీచర్ పోస్టులు క్యాస్ట్ మొత్తం ఎస్టీ వాళ్ళకు ఉన్నాయండి. భద్రాద్రి కొత్తగూడెంలో ఎస్టీ వాళ్ళకి ఇక్కడ దాకా ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫైర్ స్టేషన్ కాలనీలో మాత్రం ఓసీ వాళ్ళకు ఒకటైతే ఉంది. మీకు మీకు అప్లికేషన్ చేసుకోవడానికి 3rd జూలై నుంచి స్టార్ట్ అయింది. 18th సెప్టెంబర్కి 18th జూలైకి కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ బీసీఏ బీసీసీ అనేది అయితే ఇచ్చారు కదా, ఇది మీ యొక్క వార్డుకి సంబంధించిన అంగన్వాడీ కేంద్రము. ఈ కేంద్రానికి సంబంధించి ఐడి ఇది. మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మొత్తం మనకి 4 పేపర్స్లో ఉన్నాయి. నేను ఇవన్నీ అయితే చెప్పలేను కదా, మీరు ఒకసారి చూసుకోండి. అన్ని డిస్ట్రిక్ట్లకు కలిపి ఇదే వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసుకోండి. మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఇక్కడ మొత్తం మనకి టీచర్ జాబ్సే ఉన్నాయి. మనకి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. మీ యొక్క మార్క్స్ ఇంటర్ మార్క్స్ని బట్టి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు రోస్టర్లో ఉన్న వారికి మాత్రమే ఇస్తారు. క్యాస్ట్ వైజ్ లేకపోతే తర్వాత మీకు క్యాస్ట్ వైజ్ లేకపోతే ఆ పోస్టులు అనేది ఇవ్వరు. ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్ చూసుకోండి. అంగన్వాడీ టీచర్ కొలువుకు వేలాయి అనేది అయితే ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి జిల్లాలో మొత్తం 178 పోస్టులు అనేటివి ఉన్నాయి. ఇంటర్ అర్హత ఏజ్ లిమిట్ కూడా 18 నుంచి 35 ఇయర్స్ అనేది ఇచ్చారు చూడండి. ఎక్కడెక్కడ ఏ డిస్టిక్లలో ఉన్నాయో చూడండి. అశ్వారావుపేటలో 11 ఉన్నాయి. బూర్గంపాడు, చంద్రుగొండ, చర్ల, దమ్మపేటలో 16, దమ్మగూడెంలో, కొత్తగూడెంలో 16, మనుగోలులో 24, పాల్వంచలో 29, టేకుపల్లి, ఇల్లెందులలో 21 ఇలాగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ చూసుకోండి. వెబ్సైట్ అనేది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోండి. అది కూడా మీకు ఏ విధంగా చేయాలి అనేది ఛానల్లో వీడియో ఉంది. ఛానల్ని ఒకసారి విజిట్ అవ్వండి. ఛానల్లో దాన్ని చూసి మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక సంగారెడ్డి డిస్టిక్కి సంబంధించి కూడా 6th రోజు మనకి ఓపెన్ చేశారు. 6th రోజు నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్ ప్రాసెస్. అదేవిధంగా 17/7/2026కి ఎండ్ అయితే అవుతుంది. మీరు చూసుకోండి, రోస్టర్ పాయింట్ చూసుకోండి. మీ క్యాస్ట్కి మీ గ్రామంలో మీ డిస్టిక్లో మీకు ఉందా లేదా అనేది అయితే ఇక్కడ చూసుకోండి. సంగారెడ్డికి సంబంధించింది ఏదైనా మీరు అక్కడ లోకల్ అయి ఉండాలి.
ఇక్కడ సంగారెడ్డికి సంబంధించి రోస్టర్ పాయింట్స్ వేకెన్సీ లిస్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ టీచర్ పోస్టులు, మీరు టీచర్ పోస్టులు కావాలంటే ఇక్కడ ఈ రోని మీరు చూసుకోవాలి. ఇది TAWT అంటే టీచరు, AW అంగన్వాడీ, హెల్పర్, హెచ్ అంటే హెల్పర్. ఇక్కడ హెల్పర్ నో అనేది ఉంది. ఇక్కడ టీచర్కి సంబంధించిన జోగిపేటకు సంబంధించి మీ ఇక్కడ చూడండి అంగన్వాడీ సెంటర్ నేము, ఇవి సెంటర్స్ నేము, ఇది ఐడి నెంబరు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇచ్చినటువంటి మీ క్యాస్ట్కి సంబంధించినవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఆ క్యాస్ట్కి సంబంధించింది మాత్రమే వాళ్ళే అప్లై చేసుకోండి. కొన్ని చోట్ల హెల్పర్స్కి ఉన్నాయి, కొన్ని చోట్లనేమో టీచర్స్కి ఉన్నాయి. ఇవన్నీ కూడా హెల్పర్వి. హెల్పర్లో ఎక్కువగా ఎస్టీ వాళ్ళకి ఇచ్చారు. హెల్పర్కి సంబంధించి ఇక్కడ హెల్పర్కి ఇక్కడ చూడండి, మొత్తం హెల్పర్కి సంబంధించి ఎస్టీ వాళ్ళకే ఉన్నాయి పోస్టులన్నీ. ఇవన్నీ హెల్పర్ పోస్టులు. మీకు మినిమం 10,000 అబోనే శాలరీ అయితే ఉంటుంది ఎవ్రీ మంత్. ఇక నెక్స్ట్ డిస్టిక్ అయితే చూద్దాము. సంగారెడ్డి కంప్లీట్ అయిపోయింది కదా. మనకి జోగులాంబ గద్వాల 29th మనకి జూన్లోనే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఈరోజే ఎండ్ డేట్ అనేది ఉంది. జోగులాంబ గద్వాలకు సంబంధించి మీరు ఎవరైనా ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ టీచర్ పోస్ట్, ఇవి టీచర్ వేకెన్సీ, ఇవేమో మనకి హెల్పర్ వేకెన్సీస్. అంగన్వాడీ సెంటర్స్ ఇచ్చారు, మండలి ఇచ్చారు, మనకి ఇక్కడ అంగన్వాడీ సెంటర్ కోడ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మనము జోగులాంబ గద్వాలకి సంబంధించినటువంటి టీచర్ పోస్టులు, హెల్పర్ పోస్టులు చూసాం కదా. ఈ ఎస్టీ వాళ్ళకే ఉన్నాయి హెల్పర్ పోస్టులు. ఇక మీకు ఇక్కడ డిస్టిక్ ఇవన్నీ అయితే చూసుకోండి. నెక్స్ట్ నల్గొండ డిస్టిక్కి సంబంధించి మనకి 27th జూన్లో రిలీజ్ అయింది. 10th వరకు అయితే ఉంది. నల్గొండ డిస్టిక్లో చూసుకోండి. నల్గొండ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవాలి అని అంటే మీరు ఈ రోస్టర్ పాయింట్స్ అనేది చూసుకోండి. మీ డిస్టిక్లో, మీ ఊరిలో మీకు ఉందా లేదా, మీ క్యాస్ట్కు ఉందా లేదా అనేది అయితే చూసుకోండి. మీ క్యాస్ట్కు ఉంటేనే మీకు పోస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన క్లియర్ వేకెన్సీస్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. డిస్టిక్ కోడు ప్లస్ సెంటర్ కోడు అవన్నీ కూడా దీంట్లో ఇచ్చారు. ఇవన్నీ కూడా టీచర్కి సంబంధించిన పోస్టులు, టీచర్కి సంబంధించిన వేకెన్సీస్ ఉన్న నల్గొండలోని దేవరకొండకు సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో ఓసీ వాళ్ళు, బీసీబీ వాళ్ళు, బీసీసీ వాళ్ళు, బీసీఈ వాళ్ళు సంబంధించి ఇవన్నీ కూడా టీచర్ పోస్టులకు సంబంధించి ఉన్నాయి. ఇక్కడ వరకు మనకి టీచర్ పోస్టులు అనేది ఇది ఇచ్చారు. ఇప్పుడు మనకి హెల్పర్ పోస్టులు, ఇవన్నీ హెల్పర్ పోస్టులు ఎస్టీ వాళ్ళకైతే ఇచ్చారు. అన్ని డిస్టిక్లలో హెల్పర్ పోస్టులు చాలా వరకు ఎస్టీ వాళ్ళకైతే నిల్లు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకే ఎక్కువగా చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా హెల్పర్ పోస్టులు చూసుకోండి. మీ సెంటర్ చూసుకోండి. దాని ప్రకారము ఇది నల్గొండ డిస్టిక్కి సంబంధించిన దేవరకొండలో హెల్పర్స్, టీచర్స్ హెల్పర్స్ రెండు కూడా ఉన్నాయి. టీచర్ లిస్ట్ అనేది ఫస్ట్ ఇచ్చారు, తర్వాత మనకి హెల్పర్ లిస్ట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ప్రతి డిస్టిక్లో ఉన్నాయి. ఇవన్నీ కొన్ని డిస్టిక్స్ని ఓపెన్ చేస్తున్నారు. మీరు అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ లింక్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. అది మీకు ఫార్వర్డ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను లింక్, దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇక ములుగు డిస్టిక్కి సంబంధించి 1st జూలైలో స్టార్ట్ అయింది. 15th జూలై వరకు అయితే ఉంది.
ములుగుకు సంబంధించి ఇక సెంటర్స్, టీచర్స్ పోస్టులు ఇక్కడ చూడండి మనకి మొత్తం ఒకే వేకెన్సీలోనైతే ఇచ్చారు. టీచర్ పోస్టులు, హెల్పర్ పోస్టులు 2 కూడా ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి ఎక్కువగా ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది. ములుగు వెంకటాపురం సంబంధించింది. ఇక్కడ అన్నీ కూడా మీకు 15th వరకు అయితే అప్లై చేసుకోండి. దీని క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వీడియోస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, దాన్ని చూసుకోండి. ఐ కార్డులలో వీడియోస్ ఇస్తాను, ఎండ్ కార్డులో వీడియో ఇస్తాను. మీరు దాని ప్రకారం మీరు అప్లై చేసుకోండి. ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా ఓపెన్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అప్లికేషన్ ఏ విధంగా ఓపెన్ చేయాలంటే మీరు ఇక్కడ క్లిక్ హియర్ అనేది చేశారనుకోండి. ఇక్కడ మీకు మీ డిస్టిక్కి సంబంధించిన పబ్లిక్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అఫీషియల్గా. 12th పాస్ అయి ఉండాలి టీచర్ పోస్ట్కి. అదేవిధంగా 10th క్లాస్ ఉత్తీర్ణత ఉండాలి హెల్పర్. ఇంటర్మీడియట్ ఉండాలి. ఇంటర్మీడియట్ లేని వాళ్ళు 10th ఉంటే సరిపోతుంది. మీకు ఏజ్ అనేది 18 to 35 years అనేది ఉండాలి. ఇక్కడ చూడండి మీకు అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అభ్యర్థికి ఉండవలసింది 70 మార్క్స్ అనేది ఇంటర్మీడియట్ మార్క్స్ మెరిట్. మీకు ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి మీకు మెరిట్ అనేది ఎక్కువగా వస్తుంది. అదే వితంతువులకి 5 మార్క్స్, అనాథులకు 10 మార్క్స్, దివ్యాంగులకు 5 మార్క్స్ యాడ్ చేస్తున్నారు. ఇక ఇంటర్వ్యూ 10 మార్క్స్కి అనేది ఉంటుంది. అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్ అనేది ఇది tg.in/nic.in అనేది. మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఉంది. అక్కడ మనకి చూడండి అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఇలా ఓపెన్ చేసుకొని మీ డిస్ట్రిక్ట్ పోస్ట్ అప్లై, మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నావో పోస్ట్, టీచర్ అయితే టీచర్, హెల్పర్ అయితే హెల్పర్ చేయండి. మీ యొక్క డిస్టిక్ ఇక్కడ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, మీరు నల్గొండ అయితే నల్గొండ చేయండి. అదేవిధంగా సెలెక్ట్ ప్రాజెక్ట్, మీరు ఏ ప్రాజెక్ట్ సంబంధించింది, నల్గొండ ప్రాజెక్ట్ సంబంధించి నల్గొండ. అప్లికెంట్ నేమ్, మీ యొక్క నేమ్ చేయండి. హస్బెండ్ నేము, మొబైల్ నెంబరు, విలేజ్ వార్డ్ నెంబరు, ఫాదర్ నేము, ఆధార్ నెంబరు, అడ్రస్ ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయండి. ఇక రిజర్వేషన్, మీకు ఏ రిజర్వేషన్, క్యాస్ట్, మీరు బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఇలాగా క్యాస్ట్. మైనారిటీకి సంబంధించి మీరు మైనారిటీ వాళ్ళైతే ఎస్, నో అనేది. ఇక్కడ ఎస్ఎస్సి జీపీ, మీరు ఎస్ఎస్సిలో మీరు మార్క్స్ ఉన్నాయనుకోండి, మీ మెమోలో మార్క్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మార్క్స్ అనేది ఎంటర్ చేయండి. ఓపెన్ ఎస్ఎస్సి చేసిన వారు కూడా ఎలిజిబులే. మీరు ఓపెన్ అయితే ఓపెన్ అనేది చేయండి. ఇక్కడ ఎస్ఎస్సి ఇయర్ పాస్ ఎప్పుడయ్యారు మీరు అనేది ఇలా క్లిక్ చేస్తే మీకు పాస్ అనేది తెలుస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ 10th మెమోలో ఏది ఉందో అది చేయండి. మీ యొక్క ఏజ్ ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇయర్ ఎస్, మీకు ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే లేదు. ఓపెన్లో చేశారా, రెగ్యులర్గా వెళ్ళారా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ పాస్ అయింది ఎప్పుడు అనేది అయితే అడుగుతున్నారు. మార్క్స్ అడుగుతున్నారు, మార్క్స్ ఎంటర్ చేయండి. అదేవిధంగా క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది అడుగుతున్నారు. సెకండ్ ఇయర్కి సంబంధించి ఎప్పుడు పాస్ ఇయర్ కూడా అడుగుతున్నారు. ఇక డాక్యుమెంట్స్ మీరు ఏవేవి అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ సర్టిఫికేట్, రెసిడెన్సీ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాలి. 10th సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా హయ్యర్ క్వాలిఫికేషన్, మీకు ఇంటర్ కంటే డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉంటే డిగ్రీ చేయండి. మీకు ఏజ్ ఉండి డిగ్రీ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. స్పోర్ట్స్ వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెట్టండి. ఇక్కడ ఆర్థోపెన్ అని మీరు అనాథలైతే ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి. వీడియో అయితే వీడియోకి ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీకు ఫామ్ ఉంటుంది కదా, మీ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయండి. అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మీకు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు దీంట్లో మీ సర్టిఫికేట్, సాధారణ సర్టిఫికేట్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ చేయాలి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ చేయాలి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళది ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. మీకు ఈ ఫామ్ సైజు కూడా ఎంత ఉండాలంటే 100 KB సైజులో మీరు ఆ ఫామ్ని చేసేసి మీరు ప్రీవ్యూ చేసుకోండి. ప్రీవ్యూ చేసుకున్నటువంటి రీసెట్ అనేది చేయండి. రీసెట్ చేసిన తర్వాత ఇది సెట్ అయిపోతుంది, అప్లికేషన్ అయిపోతుందండి. ఇక మనం ఫీజు ఇట్లాంటివి ఏది కట్టాల్సిన అయితే అవసరం లేదు. మీరు ఏదైనా అప్లికేషన్ స్టేటస్ చూసుకోవాలంటే మీరు చేసినట్టు ఇక్కడ అప్లికేషన్ ఐడి అనేది రావడం జరుగుతుంది. అప్లికేషన్ పోస్టు ఇక్కడ ఆధార్ నెంబర్ చేయండి. అప్పుడు మీరు ఇక్కడ సబ్మిట్ అనేది కొట్టండి.
మీకు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అనేది అవుతుంది. మీరు లాగిన్ అవ్వాలంటే మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ దీనికి క్యాప్చా ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. ఇదండి మనకి అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ వీడియో. ఆల్రెడీ పెద్దపల్లికి సంబంధించింది కూడా ఛానల్లో ఉంది, మీరు ఒకసారి అయితే చూడండి. మహబూబ్ నగర్ కూడా ఇచ్చాను. ఇప్పుడు మీకు అన్నీ కూడా డీటెయిల్గా మిగతా డిస్టిక్కి సంబంధించిన జోగులాంబ, గద్వాలు, నల్గొండ, ములుగుకు సంబంధించి సంగారెడ్డి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెము, నిజామాబాద్కి సంబంధించిన లిస్ట్ మీకు రోస్టర్ లిస్ట్ చూపించాను. స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు, అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అనేది చూపించాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మేము జాబ్ అప్డేట్స్ అనేది ఛానల్లో అందించడం అయితే జరుగుతుంది. మీకు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్ వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. మేము టెట్, డిఎస్సికి సంబంధించినవి, అదేవిధంగా సెట్, నెట్కి సంబంధించినవి అంతా మొత్తం ఎడ్యుకేషనల్ ఛానల్ అండి. ఎడ్యుకేషన్ సంబంధించిన అన్నీ కూడా మీకు దీంట్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిగతా డిస్ట్రిక్ట్స్ ఓపెన్ అయినప్పుడు మీకు అప్లై చేసుకోవడానికి మీకు డేట్ రాగానే, అనేబుల్ అవ్వగానే మీకు వీడియో చేసి మీకు ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అందుకే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.